ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమ్మా, వదినా, అమ్మా, అత్తయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు? ఈ లగేజ్ ఏంటి అత్తయ్య? అత్తయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్ళాలి కదా అల్లుడు గారు. అక్కడ మీ మామయ్య ఒక్కరే ఉన్నారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎక్కడికి అత్తయ్య మీరు వెళ్ళేది? వదిన అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అలా వదిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? రాక రాక వచ్చి 2-3 రోజులకే వెళ్ళిపోతే ఎలా? మీరిలా వచ్చి అలా వెళ్ళిపోతే వదిన ఎంత బాధపడుతుంది? అలాగే ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను లోపల పెడతాను. లేదమ్మా, నేను వెళ్ళిపోవాలి. అదేంటి అత్తయ్య, కొద్ది రోజులు ఉండొచ్చు కదా. తెలుసు కదా బాబు మీకు ఆ ఇంట్లో పరిస్థితి. అమ్మా, ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఉండాలనుందే, కాని ఉండలేను. ఎప్పటికైనా వెళ్లాల్సిందానే కదా. అది కాదమ్మా, ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదా. ప్లీజ్ అమ్మా. వదిన గారు, పాపం తనంతగా బతిమలాడుతుంది, ఉండొచ్చు కదా. మీకు తెలుసు కదా వదిన గారు, ఆయనకి వంట చేసుకోవటం రాదు. పగలంతా పొలం పనులు చేసుకొనొచ్చి ఇంటికొచ్చాక భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన చెప్పుకోరు కాని అక్కడ నా అవసరం చాలా ఉంది. అదేంటి అత్తయ్య, ఇక్కడ మాత్రం ఈ అవసరం లేదా? ఆల్రెడీ మొదటి కాన్పులో పాప దూరమై మేమెంత బాధపడ్డామో మీకు తెలుసు. అదృష్టం కొద్దీ సంధ్య మళ్ళీ నెల తప్పింది. ఈ టైంలో మీరు తోడుగా ఉంటే బాగుంటుంది. నాకంటే అమ్మలా చూసుకునే అత్తగారున్నారు, కన్న తండ్రిలా చూసుకునే మీరున్నారు. నా కూతురికి ఏ సమస్య ఉండదు. అమ్మ సంధ్య, నువ్వేం బాధపడకు, నేను మళ్ళీ వస్తాను కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? ఎప్పుడు చూసినా పొలం పళ్ళు ఇంటి పళ్ళు అని చెప్పి అక్కడే ఉండిపోతావు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావు. ప్లీజ్ ఉండమ్మా. వస్తాను కదే, నీ కాన్పు టైంకి తప్పకుండా వస్తాను. నువ్వేం బాధపడద్దు. అయినా నేను వెళ్తుంది నా కోసం కాదు, మీ నాన్న కోసం. చూడు, నువ్వు మాత్రం టైంకి తిని మందులవి వేసుకో. అశ్రద్ధ చేయొద్దు. సంధ్య, ఉండే పరిస్థితి ఉంటే అత్తయ్య ఉండేవారు కదా. అత్తయ్యని బాధ పెట్టద్దు, తనని వెళ్ళనివ్వు. చూడు, బాధపడకు సంధ్య. వదిన గారు, వెళ్ళొస్తాను. ఒక్క క్షణం ఆగండి, నేను ఆటో తీసుకొస్తాను. అమ్మ సంధ్య, వింధ్యకి మళ్ళీ పిల్లలు పుట్టరన్న విషయాన్ని ఏదో విధంగా రాజేష్కో తనకో చెప్పి ఆ సమస్య నుంచి బయటపడమ్మా. ఇంకా నువ్వు వింధ్య వింధ్య అంటూ తన గురించి ఆలోచించి నీ జీవితంలో సమస్యలు తెచ్చుకోకు, సరేనా? రండి అత్తయ్య. బాబు, సంధ్యకి చెప్పాల్సిందంతా చెప్పాను. వింధ్యతో జాగ్రత్తగా ఉండండి. షాప్ తగలబెట్టడానికి కూడా
వెనక ముందు ఆలోచించని ఆ అమ్మాయి మిమ్మల్ని ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. తనకి అన్ని విధాలా అండ ఉంది. పైగా కోపం, ఆవేశం ఎక్కువ. మన పరిస్థితులు బాగోలేనప్పుడు మనమే తలదించుకొని వెళ్ళటం, దూరంగా ఉండటం ఉత్తమం. సంధ్యని, వింధ్యని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వకు. వెళ్ళొస్తాను బాబు. సరే అత్తయ్య. వెళ్ళొస్తానమ్మా. వస్తాను బాబు. అలాగే. అమ్మా, ఏంటి రాజేష్? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇది కదా నేను కోరుకున్న లైఫ్. ఇన్ని రోజులు వింధ్య ఇలా ఎందుకు లేదమ్మా? ఇప్పుడు చూడు, అంతా మారిపోయింది. నువ్వు, నాన్న, నేను, వింధ్య, ఈ కుటుంబం అంతా ఎంతో హ్యాపీగా ఉంది. అవును రాజేష్, చాలా హ్యాపీగా ఉన్నాం. నేను కూడా ఇన్నాళ్ళు ఇదే కోరుకున్నాను. ఒక్కరు డిస్టర్బ్ అయితే కుటుంబం అంతా కుప్పకూలుతుందిరా. కానీ నాకు ఈ సంతోషం శాశ్వతమా కాదా అని చిన్న డౌట్గా ఉందమ్మా. అదేంటి రాజేష్? ఇన్నాళ్ళు వింధ్య నన్ను రాచి రంపాన పెట్టింది, నన్ను అనుమానించింది, సూటిపోటి మాటలతో ఎంతగానో బాధ పెట్టింది. అటుపక్క సంధ్య గారిని ఏడిపించింది. అలాంటిది రాత్రికి రాత్రి తనలో మార్పు వస్తే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా తను మారినట్టే కదా? తనంతట తను మారలేదురా. తన కడుపులో ఉన్న బిడ్డ తనని మార్చేసింది. తను తల్లి కాబోతుందన్న విషయం తెలిసాక వింధ్య తన తప్పును తెలుసుకుంది. అందుకే సంధ్య విషయంలో కూడా తను రాజీకొచ్చింది. అదేనమ్మా, వింధ్య ప్రెగ్నెంట్ అయింది కాబట్టి మనతో సఖ్యతగా సంతోషంగా ఉంటుంది. కానీ నిజంగా సంధ్య గారిని క్షమించి ఉంటుందా లేదా అని నాకు చిన్న అనుమానంగా ఉందమ్మా. రాజేష్, ఆ రోజు శ్రీకర్ కాదు అంటే కూడా సంధ్య ఎదురెళ్లి వింధ్యను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తన స్నేహితురాల్ని కాపాడుకుంది. ఇంత జరిగిన తర్వాత మారకుండా ఏం చేస్తుందిరా? ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా. ఏదో ఒకరోజు తను చేసిన తప్పు తెలుసుకుని మారుతుంది అనుకున్నాం. అలాగే మారింది. తన తప్పు తెలుసుకుంది. తను మారిపోయిన తర్వాత నువ్వప్పుడు అది చేశావు, ఇది చేశావని పదే పదే తనకి గుర్తు చేసి బాధ పెట్టడం అంత కరెక్ట్ కాదురా. తప్పు చేయడం మానవ సహజం. అదృష్టం కొద్దీ ఇది దూరం పెరగకుండా తను మారిపోయింది. అవునరా, మంచో చెడో జరిగిన దాని గురించి వదిలేయ్. గతం గుర్తు తెచ్చుకుని బాధపడొద్దు. ఇలాగే సంతోషంగా ఉందాం. ఎందుకు మారింది అనేది మనకి ముఖ్యం కాదు కదా. తను మారిందా లేదా అనేదే ముఖ్యం. సరే నాన్న, మీరిద్దరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, నేను అదే కోరుకుంటాను. వింధ్య సంతోషంగా ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. మనతో పాటు తన స్నేహితురాలు సంధ్య గారు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇదేంటి దీపం కొండెక్కింది?
సంధ్య ఏమైంది సంధ్య? ఏమండి, దేవుడి దగ్గర వెలిగించిన దీపం పదే పదే కొండెక్కుతుందండి. కిటికీ తెరిచుంది, దానివల్ల గాలొచ్చి దీపం కొండెక్కింది. దీనికే ఎందుకు కంగారు పడుతున్నావు? ఉండు. ఇప్పుడు వెలిగించు. సంధ్య, ఇలా ప్రతిదానికి కంగారు పడకు. గాలి వచ్చినప్పుడు దీపం కొండెక్కకుండా ఉంటుందా? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? వెళ్ళి పని చూసుకో. శ్రీజ, అమ్మ కూరగాయల కోసం బయటికి వెళ్ళింది కదా, ఇంకా రాలేదా? ఇంకా రాలేదన్నయ్య. సరే. సంధ్య, గాలికి దీపం కొండెక్కితే ఇంత కంగారు పడతారా? ఇలారా. అయ్యో, అదేంటండి, దేవుడి ఫోటో కింద పడిపోయింది ఏంటండి? ఇదేంటో దినా, పదే పదే దీపం కొండెక్కడం ఏంటి? గోడకున్న ఫోటో జారి నేల మీద పడ్డం ఏంటి? ఏదైనా అరిష్టం జరగబోతోందా? శ్రీజ, అసలే సంధ్య భయపడుతుంటే నువ్వు తనని ఇంకా భయపెట్టేలా మాట్లాడతావేంటి? సంధ్య, ఇందాక గాలికి ఫోటో కదిలినట్టుంది, ఇప్పుడు జారి పడిపోయింది. దీని గురించి నువ్వేం కంగారు పడుకో. నిజంగా ఏ అరిష్టం జరగదు కదా? అరిష్టం ఏంటి సంధ్య? ఎందుకు ఊరికే భయపడతావు? ఏమీ జరగదులే. అన్నయ్య, ఇలాంటివి జరిగిన ప్రతిసారి మన ఇంట్లో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. గతంలో నీకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇలానే జరిగింది. వదిన భయపడుతున్నట్టు ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందంటావా? శ్రీజ, మీరిద్దరూ ఎందుకు దీని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు? సంధ్య, నువ్వు కాస్త నిదానంగా ప్రశాంతంగా ఉండు. అయినా ఏదో జరగడానికి ఏముంది చెప్పు? ఇప్పుడు ఇంట్లో అందరం క్షేమంగానే ఉన్నాం కదా. అమ్మ కూరగాయలు తీసుకొచ్చేస్తుంది. ఏం కంగారు పడకు. నిజంగా ఇది చెడు సంకేతం అయితే కాదు కదా? మనకి కొత్త సమస్యలైతే ఏమీ రావట్లేదు కదా? దీని అర్థం మనకి సమస్య వస్తుందని అయితే కాదు కదా? ఏమీ రావు, నువ్వు ధైర్యంగా ఉండు. భగవంతుడా, ఉన్న సమస్యలు చాలా అన్నట్టు నువ్వు మా మీద కొత్త సమస్య వేస్తే మేము ఆ భారం మొయ్యలేం తండ్రి. ఇది అరిష్టమో జరగబోయేదానికి సంకేతమో మాకు తెలియదు. మమ్మల్ని ఏ సమస్యల్లోకి నెట్టకు స్వామి. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెప్పించుకోయే తల్లి. ఏంటమ్మా నా దగ్గరకు వచ్చి సోది చెప్తానంటున్నావు? అయినా నాకు చెప్పడానికి ఏముంటుంది?
శానా ఉందే తల్లి. నీకు తెలియంది ఉంది, నీకు తెలిసింది ఉంది, జరగాల్సింది ఉంది, జరగబోయేది ఉంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? చాలా ఉందా? అయితే ఏంటో చెప్పమ్మా. నువ్వు కుసింతేడి రాయే తల్లి, సోది చెప్తా రాయే తల్లి. నువ్వు కూసోయే తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. నా నోట సత్యమే పలుకుతాదే తల్లి. ఆ సత్యం ఏంటో చెప్పమ్మా. నీకిద్దరు పిల్లలే తల్లి. నీకు మనవై పిల్లలు పుట్టగానే నీ పెనివిడి దూరమైనాడే తల్లి. సత్యం తల్లి, ఇది మాత్రం నిజం తల్లి. ఇంకా చెబుతాను. నీకు సిలుక పలుకుల బంగారు కోడలుందే తల్లి. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా ఉంటాది. నీ మాట చక్కగా వింటాది. అవునమ్మా, నా కోడలి పేరు సంధ్య. నేనంటే తనకి ప్రాణం. నేనేం చెప్పినా నా మాట ఎప్పుడు కాదనదు. తను నా కోడలు కాదు, నా కూతురమ్మా. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు తల్లి. కోడలు కాదు కూతురంటున్నావు. అక్కడే తికమక ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు నీ కోడలు నీకు అన్ని విషయాలు చెప్పదే తల్లి. అమ్మా, నా కోడలు నాకు అన్ని విషయాలు చెప్పదా? నువ్వేదో పొరపడుతున్నావు. ఇన్ని విషయాలు నిజమే చెప్పి నా కోడలి విషయంలో మాత్రం తప్పుగా చెప్తున్నారు. నా కోడలు బంగారం. నేనంటే ప్రాణం. నా దగ్గర ఏది దాయదు. నేను పలకట్లేదే తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ఆ కాశీ విశాలాక్షి పలుకు అమ్మ పలుకుతుందే తల్లి. నీ కోడల్ని నువ్వు మోసం చేస్తుందే తల్లి. పురిట్లోనే బిడ్డ పుట్టి మీకు దూరమైందే తల్లి. అవునమ్మా, మాకు బిడ్డ పుట్టి దూరమైంది. మా కుటుంబాన్ని దగ్గర్నుంచి చూసినట్టు, అంతా తెలిసినట్టు అలా చెప్తున్నావు. చెప్పు తల్లి, నా కోడలు నా దగ్గర ఏం దాచిందో చెప్పు తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. నీ ఇంట్లో పుట్టింది ఒక పసిబిడ్డ కాదే తల్లి, 2 పసిబిడ్డలు. లేదమ్మా, మీరు పొరపడుతున్నారు. మాకు ఒక బిడ్డే పుట్టింది. ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయింది. అమ్మ అబద్ధం చెప్పదే తల్లి. నీ ఇంట్లో పుట్టింది 2 బిడ్డలు. నీ కోడలు అబద్ధం చెప్తుందే తల్లి. చనిపోయిన బిడ్డని మీ చేతుల్లో పెట్టిందే తల్లి. ఇంకో బిడ్డ గురించి కట్టుకున్న భర్తకి ఎవ్వరికీ చెప్పకుండా మోసం చేస్తుందే తల్లి. ఇది నేను చెప్తున్న మాట కాదే తల్లి, ఇది అమ్మవారు చెప్తున్న మాట. బిడ్డ లేదని నువ్వు బాధపడుతుంటే నీ బాధ చూస్తూ కూడా నీ కోడలు నిజం దాస్తుందే తల్లి. ఇది కంచి కామాక్షమ్మ చెప్తుందే తల్లి. నీ కోడలికి కవల పిల్లలు పుట్టారే తల్లి. చనిపోయిన పాపని నీ చేతిలో పెట్టి బతికున్న పాపని జాగ్రత్తగా దాచిపెట్టినాదే తల్లి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అన్నీ నిజాలు చెప్పావు, కానీ ఇది మాత్రం అబద్ధం చెప్తున్నావు. కన్న తల్లి బిడ్డని తన దగ్గర పెట్టుకోకుండా దూరం చేసుకుంటుందా? ఒకవేళ ఆ బిడ్డ ఉంటే ఎక్కడుందో చెప్పు తల్లి. ఇది అమ్మ కాదే తల్లి, నీ కోడలే చెప్పాలే. నీ కోడలు కావాలనే నిజం చెప్పలేదే తల్లి. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు. నువ్వు తెలుసుకుంటే అన్ని విషయాలు నీకు తెలుస్తాయే తల్లి. అంతా నీ కోడల చేతిలోనే ఉన్నది, నువ్వే తెలుసుకో తల్లి. నీకంతా మంచే జరుగుతుందే తల్లి. నీ కోడల్ని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. సోది చెప్తానమ్మ సోది, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏంటి, నా కోడలు 2 బిడ్డలకి జన్మనిచ్చిందా?
చనిపోయిన బిడ్డని మా చేతుల్లో పెడితే బతుకున్న బిడ్డ ఏమైపోయినట్టు? సోదమ్మ అన్ని నిజాలే చెప్పినప్పుడు ఇది కూడా నిజమే అయి ఉంటుంది. అదే నిజమైతే సంధ్య బిడ్డని ఎవరికిచ్చినట్టు? ఇదంతా సంధ్యని అడిగితే చెప్తుందని సోదమ్మ చెప్తుంది కదా. సంధ్య దగ్గరే తెలుసుకుంటాను. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఏదో ఒక ఉపద్రవం తన్నుకుంటూ వస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటి? ఎప్పుడూ లేంది దీపం కొండెక్కడమేంటి? దేవుడు ఫోటో జారి నేల మీద పడి పగిలిపోవడం ఏంటి? ఏదైనా సమస్య నన్ను వెంటాడుతూ రాబోతుందా? నాకేదో భయంగా ఉంది. షాప్ పోయిందని బాధగా ఉన్నా ఆ కష్టాన్ని దాచుకొని పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్న నా జీవితంలోకి ఇంకా నన్ను ప్రశ్నించడానికి ఏ సమస్యలు తీసుకొస్తున్నావు తండ్రి? నిజంగా నువ్వు నీ బిడ్డని పోగొట్టుకున్నావా? నా బిడ్డని ఈ చేతుల మీదే కదా తీసుకెళ్లి వసనంలో మట్టిపోయాల్సి వచ్చింది. నేను అడుగుతుంది చనిపోయిన నీ బిడ్డ గురించి కాదమ్మా, బ్రతుకున్న ఇంకొక బిడ్డ గురించి. చనిపోయిన బిడ్డని మాకిచ్చి బతుకున్న బిడ్డని ఎవరికిచ్చావు సంధ్య?